ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ తెలుగుకి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ అయితే వచ్చాయన్నమాట పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి. సో మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్ అయితే తెలుగుకి సంబంధించి బ్లూ ప్రింట్ ఆల్రెడీ వీడియో చేసినాం అనమాట. సో ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది అనమాట. ఆ ఛానల్లోకి విజిట్ అయ్యి ఆ వీడియోని మీరు అవైలబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మోడల్ పేపర్ అనమాట. ఇదే విధంగా ఆల్రెడీ బయాలజీ యొక్క బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అది ఇవే కాకుండా FA1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైనా అవి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని, సో మీరు మన ఛానల్ లింక్లోకి వెళ్ళి ఛానల్లో అన్ని వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. సో మీకు మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలి అనే విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం తెలుగుకి సంబంధించి బ్లూ ప్రింట్ అయితే ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం అనమాట. ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పేసుకున్నాం. ఆ వీడియో కూడా ముందు ఉందని చెప్పుకున్నాం కదా, మన ఛానల్లో ముందే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే మనం ఓన్లీ మోడల్ పేపర్ మాత్రం చెప్పుకుంటున్నాం అనమాట. సో మోడల్ పేపర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సమయం అంటే టైం, మనకి ఎగ్జామ్ రాయడానికి టైము 3 hours 15 minutes ఇస్తారు. మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది అనమాట ఎగ్జామ్. చూసుకుంటే దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, అంటే 3 విభాగాలు ఉంటాయి. ఒకటో విభాగం వచ్చేసి అవగాహన ప్రతిస్పందన. దీంట్లో 32 మార్కులు ఉంటాయి అనమాట ఈ సెక్షన్లో. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు ఇమ్ము అన్నారు. అంటే ఇక్కడ 2 అంటే పద్యాలు ఉండే లెసన్స్లో నుంచే మనకి 2 వస్తాయన్నమాట. 2 పద్యాలు వస్తాయి. 2 పద్యాలు వస్తాయి, వాటి కింద క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట. సో మీకు ఏ క్వశ్చన్, ఏ పద్యం యొక్క క్వశ్చన్స్ ఈజీగా ఉంటో ఆ పద్యం యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు అనమాట. అంటే చాయిస్ లాగా అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ పద్యము, దాని కింద ఇవి ఆ క్వశ్చన్స్ అనమాట. ఇది రెండో పద్యము, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నమాట. సో ఇలా ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొచ్చు అనమాట. ఆ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేసి ఉంటుంది. సో మొత్తం రోమన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే 8 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సేమ్ పద్యభాగం అంటే పోయిమ్స్ ఉన్న లెసన్స్ ఏ విధంగా అయితే 2 పోయిమ్స్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చారో, అలాగనే సెకండ్ క్వశ్చన్లో అంటే పేరాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్లో మన లెసన్స్ అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్లోనే ఇస్తారనమాట. ఈ ఇప్పుడు చెప్పుకున్న ఫస్ట్ క్వశ్చన్ కావచ్చు, సెకండ్ క్వశ్చన్ కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సెకండ్ క్వశ్చన్లో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఏదన్నా ఇంపార్టెంట్ ఒక పేరాగ్రాఫ్ని ఇస్తారనమాట. 1 పేరాగ్రాఫ్ని ఇస్తారు. అంటే దీనికి చాయిస్ లేదు, గద్య భాగంలో ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ అంతా కూడా 8 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. సో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ ఏ ఖండాలకు చెందినవో వ్యాసరూపంలో రాయండి అన్నారనమాట. సో ఇక్కడ మనకైతే ఉపవాచకం నుంచి వచ్చిందనమాట ఈ థర్డ్ క్వశ్చన్ అనేది. ఉపవాచకం అంటే మనకు రామాయణం అనమాట. ఈ రామాయణంలో వాళ్ళు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారనమాట. ఆ సెంటెన్సెస్ ఏ కాండల్లో ఉన్నవి, అంటే ఏ కాండల్లో ఈ యొక్క అంశం అనేది జరిగింది అన్న విషయాన్ని మనం రాయాలన్నమాట. సో మృగాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు. ఈ యొక్క సెంటెన్స్ అనేది ఏ కాండలో ఉంది అన్న విషయాన్ని రాస్తే మనకి 2 మార్క్స్ అనమాట. సో అలా ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనమాట. ఈ థర్డ్ క్వశ్చన్ మొత్తం 8 మార్క్స్ అనేది మనం పొందొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలియని అంటే కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలన్నమాట. ఇక్కడ కింద సంభాషణ అయితే ఒక సంభాషణ ఇచ్చారు. ఈ సంభాషణ చదివిన తర్వాత కింద క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మనమైతే ఆన్సర్స్ రాయాలి. సో ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో మొత్తం ఫోర్త్ క్వశ్చన్ అంతా కూడా 8 మార్క్స్ని క్యారీ చేస్తుందంట. అంటే మనం ఈ రోమన్లో 8 మార్క్స్ సంపాదించుకోవచ్చు ఫోర్త్ క్వశ్చన్లో. అండ్ నెక్స్ట్ సెకండ్ విభాగం అంటే సెక్షన్ 2కి వస్తే వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇది 36 మార్క్స్ని క్యారీ చేస్తుంది అనమాట ఈ రోమన్. సో కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయాలన్నమాట. చూసుకున్నట్టయితే ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ ప్యాటర్న్లో అయితే ఇచ్చారో క్వశ్చన్స్ సేమ్ పబ్లిక్లో కూడా అదే ప్యాటర్న్లోనే ఇస్తారనమాట. సో ఇక్కడ 5th క్వశ్చన్ కవికు పరిచయమే ఉంటుంది. 6th క్వశ్చన్ ప్రక్రియ లేదా నేపథ్యం మాత్రమే ఉంటుంది. 7th క్వశ్చన్ పాత్ర స్వభావమే ఉంటుంది అనమాట. సో 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకి పోయం లెసన్స్ ఉన్నాయో, పోయమ్స్ ఉండే లెసన్స్, ఆ పోయమ్స్ ఉండే లెసన్స్ నుంచి మనకు కవి పరిచయం ఏదైనా ఒకటి అడుగుతారనమాట. ఇది 4 మార్క్స్కి. అండ్ అలాగే ఏదైనా విభాగ లెసన్స్ ఉంటాయి కదా, గద్య భాగం పాఠాలు, ఆ గద్య భాగ పాఠాల నుంచి ప్రక్రియ కానీ నేపథ్యం కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అదే 7th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఉపవాచకం నుంచి అంటే రామాయణం నుంచి ఒక పాత్ర స్వభావం ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఇది అనమాట మనకి అవగాహన ప్రతిస్పందనలోని వ్యక్తీకరణ సృజనాత్మకతలోని ఫస్ట్ 5, 6, 7, 8 క్వశ్చన్స్. అండ్
7 క్వెషన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ రోమన్ అంటే ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలోనే కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఇచ్చారనమాట. సో ఒక్కొక్క క్వెషన్‌ని 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. 3 క్వెషన్స్ ఉంటాయి. సో మొత్తం 24 మార్క్స్ వస్తాయన్నమాట. సో దీనికైతే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట మనకి. సో ఇట్లా ఒక క్వెషన్ 2 క్వెషన్స్ ఇస్తారు. ఈ రెండిట్లో మనకి ఏది ఈజీగా ఉంటే ఐ మీన్ మీరు ఏది రాయగలిగితే ఆ క్వెషన్ రాయొచ్చనమాట. చూసుకున్న ఇలా ఇస్తారనమాట. అంటే ఒకటి పద్య భాగం నుంచి ఇస్తారు, ఒకటి గద్య భాగం నుంచి క్వెషన్ ఇస్తారనమాట. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ క్వెషన్ రాయొచ్చనమాట. సో ఏ క్వెషన్ రాయినా మీకు 8 మార్క్స్ అనేది వస్తదనమాట. నెక్స్ట్ 9th క్వెషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చే 2 క్వెషన్‌లోనే అంటే చాయిస్‌కొచ్చినా కూడా 2 క్వెషన్స్ అన్నవి మనకు ఉపవాచకంలోని రామాయణంలోనే రావడం జరుగుతుందనమాట. ఒకటైతే సందర్భాన్ని వివరించమంట ఒక సందర్భానికి గల కారణాలను రాయమంటారు. ఇంకొక క్వెషన్ వచ్చేసి ఒక సం ఐ మీన్ ఒక సిట్యుయేషన్‌ని మీరు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే రాయమంటారనమాట. సో ఇలా 2 క్వెషన్స్ ఇస్తారంట ఓన్లీ రామాయణం నుంచి. సో మీకు ఏదైతే ఈజీగా ఉంటుంది ఏది రాయాలంటే అది రాయొచ్చు. సో ఏ క్వెషన్ రాసినా కూడా 8 మార్క్స్ అనమాట దీంట్లో. సో 10th క్వెషన్ చూసుకున్నట్టయితే సృజనాత్మకత ప్రశ్నలు వస్తాయన్నమాట. ఈ రెండిట్లో కూడా ఇవి క్వెషన్స్ ఎట్లొస్తాయంటే లేఖ రావచ్చు ఆర్ సంభాషణ రాయమని ఇవ్వచ్చనమాట. కరపత్రము, పోస్టర్ అనమాట. కరపత్రము ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుందనమాట. వీటికి రాయడం ఉంటుంది. సో ఇదనమాట పా సెక్షన్ 2. సెక్షన్ 3 చూసుకున్నట్టయితే సెక్షన్ 3 చూసుకున్నట్టయితే 32 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇది భాషాంశాలనమాట. అంటే గ్రామర్ పార్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా అతిలఘు ప్రశ్నలు అంటే ఒక్కొక్క క్వెషన్ అనేది 2 మార్క్స్‌ని క్యారీ చేస్తుందనమాట. అవి 9 క్వెషన్స్ ఉంటాయి. చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వెషన్ అంటే ఇక్కడెక్కడైతే కింది ప్రశ్నలను సూచించిన విధంగా జవాబులు రాయాలనమాట. 11th క్వెషన్ చూసుకున్నట్టయితే అలంకారాన్ని రాయమంటారనమాట. అంటే సముద్రపు పుటల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యొక్క వాక్యము ఏ అలంకారానికి చెందిందో రాయాలనమాట. అదేవిధంగా అంటే 2 మార్క్స్ క్యారీ చేస్తుందనమాట ఈ క్వెషన్. నెక్స్ట్ ఇంకొక 12th క్వెషన్ వచ్చేసి మనకి పద్యం నుంచి ఏదైనా ఒక పద్య పాఠంలోని ఒక పద్యం యొక్క ఏదైతే స్టార్ గుర్తుంటుందో అది కూడా పద్యానికి లేదా ఇలా చుక్క గుర్తుంటుందో ఆ పద్యాల నుంచి ఒక లైన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ లైన్ అంటే ఆ పద్యంలో ఇచ్చిన ఆ లైన్‌కి పాదానికి ఘన విభజన చేసి గురువులు ఒకళ్ళు గుర్తించి ఘన విభజన చేసి అది పద్యం అంటే ఏ పద్యమో పేరు రాయాలనమాట. దీనికి కూడా సేమ్ 2 మార్క్స్ అనమాట. 13th క్వెషన్ చూసుకుంటే దీనికొచ్చేసి అర్థాలనమాట. సో 13థ్‌లో మనకి ఆ క్వెషన్ ఒకటి, ఆ క్వెషన్ అంటే 2 క్వెషన్స్ వస్తాయన్నమాట. సబ్ డివిజన్ లాగనమాట. సో అలా చూసుకున్నట్టయితే దీంట్లో ఆ క్వెషన్‌లో ఎలాగంటే ఒక పదానికైతే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ పదానికి ఒక పదానికి లైన్ గీస్తారనమాట. అండర్‌లైన్ చేసి ఆ పదానికి సరైన అర్థం మీరే రాయాలనమాట. ఒక అర్థాన్ని అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఆ క్వెషన్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలో ఒక సెంటెన్స్‌ని అంటే ఒక లైన్ ఒక వర్డ్‌ని అండర్‌లైన్ చేస్తారనమాట. ఆ వర్డ్‌కి కింద వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. అర్థాల ఆప్షన్స్ ఇస్తారు. సో దాంట్లో మీరు సరైన అర్థాన్ని గుర్తించాలనమాట. ఇక్కడ స్వప్నం అని ఉంది కదా! స్వప్నం అంటే కల. సో అట్లా ఆప్షన్‌ని గుర్తించి రాస్తే చాలనమాట. సేమ్ దానికి కూడా 2 మార్క్స్ అనమాట. అంటే ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అనమాట. సో 14th క్వెషన్ చూసుకున్నట్టయితే పర్యాయ పదాలు రాయాలనమాట. ఒక ఇచ్చిన సెంటెన్స్‌లో ఒక పదానికి అండర్‌లైన్ చేసింటారు. ఆ పదానికి మనమే పర్యాయ పదాన్ని రాయాలనమాట. సో దాంట్లోనే ఇంకో క్వెషన్ చూసుకుంటే అంటే 14th క్వెషన్‌లోనే ఆ క్వెషన్ చూసుకున్నట్టయితే మనకి ఒక సేమ్ యాజ్ ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక దాంట్లో ఒక వర్డ్‌కి అండర్‌లైన్ చేస్తారనమాట. ఆ అండర్‌లైన్ చేసిన పదానికి కింద ఆప్షన్స్ ఇచ్చింటారు. ఆ ఆప్షన్స్‌లో ఏవైతే పర్యాయ పదాలు కరెక్ట్‌గా ఉంటాయో ఆ ఆప్షన్‌ని మనము గుర్తిస్తే చాలనమాట. దానికి 1 మార్క్. మొత్తం 14th క్వెషన్‌కి 2 మార్క్స్ అనమాట. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ లెక్కన. అండ్ 15th క్వెషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వికృతి ఐ మీన్ ఫస్ట్ క్వెషన్‌లో మనం ప్రకృతిని రాయాలనమాట. ఇచ్చిన పదానికి ఇక్కడ ఏదైతే సెంటెన్స్‌లో ఒక పదం అండర్‌లైన్ చేసినారు కదా! ఆ పదానికి ప్రకృతి పదం మనమే రాయాలనమాట. గుర్తించకూడదు. మనమే రాయాలి. సో ఓన్‌గా రాయాలనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ రెండో ఆ క్వెషన్ వచ్చేసి 15th క్వెషన్‌లోనే సేమ్ సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్‌లో ఒక వర్డ్‌ని అండర్‌లైన్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రము 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. 4 ఆప్షన్స్‌లో సరైన వికృతి పదాన్ని గుర్తించాలి. ఫస్ట్ 15th ఆలో అయితే ప్రకృతి పదాన్ని మనమే రాయాలి. సెకండ్ ఆలో అయితే ప్రకృతి పదం ఇస్తారు. వికృతి పదాన్ని మనం గుర్తించాలనమాట అంతే. ఆప్షన్ గుర్తిస్తే సరిపోతుంది. సో ఈ 15th క్వెషన్‌కి కూడా 2 మార్క్స్ అనమాట టోటల్. నెక్స్ట్ 16th క్వెషన్ చూసుకున్నట్టయితే మనం నానార్థాలు రాయాలనమాట. అంటే ఒక పదానికి 10 అర్థాలు ఉంటాయి కదా! వేరువేరుగా. సో అలా నానార్థాలు రాయాలనమాట. సేమ్ సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్‌లోని ఒక వర్డ్‌కి అండర్‌లైన్ చేస్తారు. ఆ అండర్‌లైన్ చేసిన వర్డ్‌కి నానార్థాలు మనం రాయాల్సి ఉంటుందంట ఆ పదానికి. సెకండ్ ఆలో వచ్చేసి 16th క్వెషన్‌లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలో ఒక పదానికి అండర్‌లైన్ చేసి ఉంటారు. గీత గీసి ఉంటారు. ఆ గీత గీసిన పదానికి కింద ఆప్షన్స్ ఇచ్చింటారనమాట. ఆ ఆప్షన్స్‌లో కరెక్ట్ అంటే సరైన నానార్థాలని గుర్తిస్తే చాలనమాట. ఆ ఆప్షన్ గుర్తించి రాస్తే చాలనమాట. సో 16th క్వెషన్‌కి కూడా 2 మార్క్స్ వస్తాయనమాట. 17th క్వెషన్ చూసుకున్నట్టయితే సేమ్ ఒక వాక్యంలోని ఒక పదానికి అయితే అండర్‌లైన్ చేసి ఉంటారు. అండర్‌లైన్ చేసిన పదానికి మీరు ఉత్పత్తర్థం రాస్తే చాలనమాట. అంటే ఉత్పత్తర్థం మీరు రాయాలి. సో దాంట్లోనే సెకండ్ చూసుకున్నట్టయితే సేమ్ సెంటెన్స్‌లోని ఒక పదం అనేది ఉంటుందన్నమాట. ఆ పదానికి
అంటే వాళ్ళే అండర్లైన్ చేసిస్తారు. ఆ పదానికి కింద ఆప్షన్స్ కూడా ఇస్తారనమాట. ఏది ఉత్పత్తర్థము అనేసి. సో, ఆ ఉత్పత్తర్థాన్ని మనం గుర్తించి ఆప్షన్ రాస్తే సరిపోతుందనమాట. సో, దానికి కూడా 2 మార్క్స్ అనమాట 17థ్ క్వెషన్‌కి. ఇంక ఇక్కడ 18థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే మనం జాతీయాన్ని గుర్తించాలనమాట. జాతీయాన్ని గుర్తిస్తే 2 మార్క్స్ అనమాట. ఇక్కడ చూడండి శ్రీకారం చుట్టడం. సో, ఇది జాతీయం అనమాట. ఇలా మనం గుర్తించి రాస్తే చాలు. రాసిన దానికి 2 మార్క్స్ అనమాట. 19థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే ఒక జాతీయం ఇస్తారు. ఆ జాతీయము యొక్క అర్థం రాయాలి. మరియు ఆ జాతీయాన్ని ఎక్కడ అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తారో కూడా రాయాలన్నమాట. సో, అలా రాసినప్పుడు మనకి 2 మార్క్స్ ఇస్తారు ఈ క్వెషన్‌లో కూడా. నెక్స్ట్ అంటే ఇవి 1 మార్క్ క్వెషన్స్ అనమాట. పైనవన్నీ మనం చూసిన గ్రామరు ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్. కింద మనం ఇప్పుడు చూస్తున్న వాడికి ఒక్కొక్క క్వెషన్‌కి అంటే ఒక్కొక్క గ్రామర్ బిట్‌కి ఒక్కొక్క మార్కే అనమాట. సో, 20థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే పదాన్ని విడదీసి రాయాలన్నమాట. అంటే ఒక సంధి పదం ఉంటుంది కదా! ఆ సంధి పదాన్ని విడదీసి రాయాలన్నమాట. వాక్యంలోనే ఒక పదానికి గీత గీసి ఉంటారు. ఆ గీత గీసిన పదానికి మనం విడదీసి రాస్తే సరిపోతుందనమాట. అలా రాసిన దానికి 1 మార్కు. అండ్ 21st క్వెషన్‌లో ఏదైతే 21st క్వెషన్‌లో ఆల్రెడీ విడదీసి ఉంటుంది ఒక పదము. ఆ సంధి పదం ఉంటుంది. ఆ సంధి పదాన్ని కలిపి రాస్తే దానికి 1 మార్క్ అనమాట. ముందు చెయ్యి ప్లస్ చెయ్యి అని ఉంది కదా! దీన్ని కలిపి రాయాలనమాట. అలా కలిపి రాస్తే 1 మార్క్ అనమాట. 22వ క్వెషన్ చూసుకున్నట్టయితే మనకి సంధికి ఏది చెందినదో గుర్తించాలన్నమాట. అంటే ఇక్కడ ఒక పదం అయితే మనకి సెంటెన్స్‌లోని ఒక పదానికి అండర్‌లైన్ చేస్తారు. ఆ పదము ఏ సంధికి చెందినదో మనం గుర్తిస్తే సరిపోతుందనమాట. సో, అలా గుర్తించిన దానికి 1 మార్క్ అనమాట దానికి. నెక్స్ట్ 23rd క్వెషన్ చూసుకున్నట్టయితే మీకు సెంటెన్స్ ఇస్తారు. 23rd క్వెషన్‌లో ఎట్లా అంటే ఏదైనా ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలోని ఒక పదానికి ఇట్లా గీత గీసి ఉంటుందనమాట. ఆ గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాస్తే 1 మార్క్ అనమాట. అలాగనే 24వ క్వెషన్ చూసుకున్నట్టయితే ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యంలోని ఒక పదానికి గీత గీసి ఉంటారు. ఆ గీత గీసిన పదానికి అది ఏ సమాస పదము అంటే పదం ఏ సమాసంకి చెందినదో గుర్తిస్తే చాలన్నమాట. ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో గుర్తిస్తే చాలన్నమాట. అది 24th క్వెషన్. 25th క్వెషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి వాక్యం ఇచ్చింటారనమాట. ఆ వాక్యాన్ని మనము ఆధునిక భాషలో ఏ విధంగా ఆధునిక భాషా వచనాన్ని గుర్తిస్తే సరిపోతుందనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్‌లో మనం ఆధునికంగా ఎలా మాట్లాడతాం అనే విషయాన్ని అనే వాక్యాన్ని గుర్తించి ఆప్షన్ రాస్తే సరిపోతదనమాట. దానికి 1 మార్క్ అనమాట. 26వ క్వెషన్ చూసుకున్నట్టయితే వ్యతిరేకార్థం వాక్యం వచ్చే పదం అంటే వాక్యం రాయాలన్నమాట ఇచ్చిన వాక్యానికి. చూడండి ఆ రోజు నాటకం ప్రదర్శించారు అని ఉంది కదా! సో, దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏంటంటే ఆ రోజు నాటకం ప్రదర్శించలేదు అన్నది రాస్తే సరిపోతుందనమాట ఇక్కడ ఈ వాక్యం అంతా. సో, ఇంకా నెక్స్ట్ 27వ క్వెషన్ చూసుకున్నట్టయితే ఇవి కింది క్రియాపదాల వ్యతిరేకార్థక క్రియను గుర్తించాలన్నమాట. ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నది అంటే నెగిటివ్‌గా ఉంటుంది కదా! సో, అలాంటి క్రియాపదాన్ని గుర్తిస్తే సరిపోతుందనమాట. చూడండి చూసి, చూడగా, చూస్తే, చూస్తూ వీటిలో నెగెటివ్‌గా ఉన్న ఆహ్, వ్యతిరేకార్థక వాక్యం ఏది అనంటే మనకి చూడక అన్నది ఆప్షన్ అనమాట. సో, ఇలా గుర్తించాలన్నమాట. 28వ క్వెషన్ చూసుకున్నట్టయితే మనము సామాన్య పదాలను సంక్లిష్ట వాక్యంగా మార్చి రాయాలన్నమాట. ఇక్కడ ఏదైతే సామాన్య వాక్యం ఇస్తారో ఆ సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చి రాస్తే చాలన్నమాట. సో, ఇక్కడ 2 ఇచ్చారు కదా! రేష్మ ఆస్పత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది. ఇలా రాస్తే 1 మార్క్ అనమాట. అండ్ నెక్స్ట్ 29th క్వెషన్ చూసుకున్నట్టయితే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ అనేది కర్తరి వాక్యంలో ఉంటుందన్నమాట. ఈ సెంటెన్స్‌ని మనం సరైన కర్మని వాక్యంగా గుర్తిస్తే సరిపోతుందన్నమాట. ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చింటారు. ఆ ఆప్షన్స్‌ని మనం గుర్తిస్తే సరిపోతుంది కర్మని వాక్యంలో. దానికి 1 మార్క్ అనమాట ఆ క్వెషన్‌కి. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ 30th క్వెషన్‌కి ఏ రకమైన సామాన్య వాక్యమో రాయాలన్నమాట. చూడండి 10 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనింది కదా! ఇది ఏ సామాన్య వాక్యమో అంటే ఏ రకమైన సామాన్య వాక్యమో రాస్తే సరిపోతుందనమాట. ఇది ప్రశ్నార్థక వాక్యం కదా! ఇది ప్రశ్నార్థక వాక్యం అనమాట. సో, ఇలా రాస్తే సరిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 31వ క్వెషన్ కూడా సేమ్ అంతే అనమాట. ఈ 30 నుంచి 34 వరకు ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో 33 వరకు ఏవైతే 4 క్వెషన్స్ ఉన్నాయో ఈ 4 క్వెషన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ సామాన్య వాక్యము రాయడం, గుర్తించడం చేస్తే ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇదే మనకి తెలుగులోని మోడల్ పేపర్ యొక్క మోడల్ అనమాట. సో, ఈ విధంగానే మీకు పబ్లిక్ ఎగ్జామ్‌లో కూడా ఉంటుందన్నమాట. సో, నేను ప్రతి క్వెషన్‌కి కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది ఇస్తానన్నమాట. ఎలా అయితే ఇప్పుడు సెక్షన్ 2 ఉంది కదా! సెక్షన్ 2లో ఫిఫ్త్ క్వెషన్‌కి మీరు ఫిఫ్త్ క్వెషన్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఏ క్వెషన్స్ నేర్చుకుంటే ఫిఫ్త్ క్వెషన్ మీరు ఈజీగా రాయొచ్చు. ఆర్ మీరు ఏ క్వెషన్స్ నేర్చుకుంటే సిక్స్త్ క్వెషన్ ఈజీగా రాయొచ్చు అన్న ఒక్కొక్క క్వెషన్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది కూడా నేను పెడతానన్నమాట. వీడియోస్ చేస్తానన్నమాట. సో, మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే అంటే ఏదైనా వేరే వీడియోస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. సో, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో, ఇది ఇవాల్టి మన వీడియో అనమాట.
ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగనే నేను మీకు పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.